నమస్కారం గురుగారు. సాయిరామ్. సాయి ఈ మధ్య చాలా మోడర్న్ గా చాలా మంది గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటున్నారు, చెట్లు మంచివి అని చెప్పి. ఒకటి బ్యాంబూ చెట్లు అండ్ జేడ్ ప్లాంట్ అని చెప్పి ఇంటికి మంచిది, చాలా గుడ్ లక్ అనుకుంటూ ఈ మొక్కలు గృహప్రవేశాలకు కానీ మామూలుగా గిఫ్ట్ల కింద కానీ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని ఇస్తున్నారు. సో అవి నిజంగా మంచివా? ఒకవేళ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి? ఈ మొక్కల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. బ్యాంబూ ట్రీ అంటే వెదురు మొక్కలు. ఈ తొట్లల్లో చిన్న చిన్న తొట్లల్లో ఫ్యాన్సీగా వెదురు మొక్కలు పెట్టి తీసుకొచ్చి ప్రజెంటేషన్కి ఇస్తారు. అది వెదురు మొక్కలు అని చెప్పి. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బ్యాంబూ ట్రీస్, వెదురు చెట్లు అంటే మనకు అడవుల్లో కనబడతాయి. ఎంత పెద్దగా ఉంటాయి అవి. ఒక్క దగ్గర కట్ చేస్తే వాటర్ వస్తుంది. అడవుల్లో ఎక్కడైనా కూడా ఆ వాటర్ తాగేస్తారు, అంత ఫ్రెష్గా ఉంటుంది. వెదురు మొక్క స్పెషాలిటీ ఏమిటంటే అది పిలకలుగా వస్తూనే ఉంటుంది. ఒక దగ్గర మీరు ఒక విత్తనం నాటారనుకోండి, అది వెదురు ఎంత బలంగా ఎంత హైటు పెరుగుతుంది చూశారు కదా. అది ఆ కణుపులుగా అంటే చెరుకు గడ ఎట్లా ఉంటుంది, దానికి ఇంకొక రూపం. మధ్యలో హాలో, ఆ హాలో నిండా వాటర్ ఉంటుంది. అంటే భూమిలో నుంచి వాటర్ని పీల్చేసుకుంటుంది అది. ఒక వెదురు మొక్క భూమిలో ఒక వెదురు విత్తనానికి సంబంధించింది నాటిన తర్వాత అది మొలకెత్తి పైకి రావటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. రోజులు నెలలు కాదు, సంవత్సరాలు పడుతుంది. ఇక ఒకసారి వచ్చినాయంటే మొలుస్తూనే ఉంటాయి. అది అసలు వెదురు. ఇప్పుడు మనకి తొట్లల్లో ఫెంగ్షుయిలో పంపించేవి వెదురు అది వెదురు కాదు, అది ఇంకేదైనా అయి ఉంటుంది. వెదురు మొక్క అంటే ఇది. ఈ వెదురు మొక్క ఎవరైనా పెంచుకోవచ్చు, దానికి నెగటివ్ లేదు. కానీ ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉన్న వాళ్ళకి ఈ వెదురు మొక్క జన్మ నక్షత్రానికి మేలు చేసే మొక్క అవుతుంది. ఆ మొక్కలు, ఆ నక్షత్రం ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది. పునర్వసు నక్షత్రం, ఈ పునర్వసు నక్షత్ర జాతకులకి ఇది అద్భుతంగా పనికొస్తుంది. ఓపిక ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. ఆ మొక్క అది ఒకసారి మొలకెత్తిందంటే చాలా హైట్ పోతుంది, బాగుంటుంది. నేలను బట్టి, నేల యొక్క సారాన్ని బట్టి మంచి హైట్ పెరుగుతుంది. ఈ మొక్కలు ఈ ఫ్యాన్సీగా తీసుకొచ్చే మొక్కలకి వీటికి చాలా తేడా ఉంటుంది. ఫ్యాన్సీగా తీసుకొచ్చేవి ఇండోర్ మొక్కలు, చిన్నవి. వెదురు మొక్కలు మనకి బాంబూ ట్రీస్ ఓపెన్ ప్లేస్లో పెరుగుతాయి. అవి పెరగటానికి కావాల్సినంత హైట్ ఓపెన్ ప్లేస్ ఉండాలి. అండర్ ద స్కై ఈజ్ ద బెస్ట్ ఆల్వేస్. అవి ఆవరణలో పెంచుకునే మొక్కలు, ఎక్కువ స్థలం కూడా తీసుకోవు. కానీ ఈ నక్షత్ర జాతకులకి పనికొచ్చే మొక్కలు వాళ్ళ ఇంట్లో ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు వీటిని పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ పెంచుకోగలిగితే, కొన్ని సందర్భాలలో ఆగ్నేయంలో కూడా ఓపెన్ ప్లేస్లో, దీని యొక్క ఇంపాక్ట్ ఆ నక్షత్ర జాతకులకి ఉంటుంది. పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, గొప్ప సపోర్టింగ్ ఇంపాక్ట్. అది మామూలు సపోర్ట్ కాదు, చాలా గొప్ప సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు చేసే ఏ పనుల్లో కానీ ఎక్కడైనా కూడా ఈ మొక్క వాళ్ళకి బాగా పనికి వస్తూ ఉంటుంది. ప్రతి నక్షత్రానికి మిత్ర వృక్షాలు, శత్రు వృక్షాలని కొన్ని ఉంటాయి. ఆ కోవలకు చెందిందే పునర్వసు నక్షత్ర జాతకులకి వెదురు చెట్టు చాలా బాగా పనికొస్తుంది, మిత్ర వృక్షం. ఇది వాళ్ళకి పనికొచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ బాగుంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, ఏదైనా ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, ఎవరికైనా వాళ్ళ ఫీల్డ్ ఏదన్నా కానివ్వండి, అందులో ఈ సపోర్ట్ అద్భుతంగా దొరుకుతుంది వాళ్ళకి. ఈ రహస్యం తెలుసుకోగలిగితే ఈ నక్షత్ర జాతకులకి ఒక ప్రాప్తం అనుకోండి, తెలుసుకుంటే సరిపోదు, ట్రై చేసి చూడండి, మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. సో ఇంటి యజమానికైనా లేకపోతే ఇంట్లో ఎవరికైనా?